మీ పాటలు, మీ ఆట, మీ చిందు, మీ భారీ భారీ డైలాగులు అన్నీ గుర్తొస్తాయి. అంటే ఒక్కసారిగా కొత్తగా ఎవరైనా మీ వీడియోలు చూసేవాళ్ళు ఈయన ఎమ్మెల్యేనా బిఫోరు 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారా అని ఒక డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే ఎక్కువ ప్రాధాన్యత మీరు వచ్చిన పుట్టి పెరిగిన విధానం, లేకపోతే మీ రూట్స్ని ఎక్కడ మర్చిపోకుండా, లేకపోతే తెలంగాణ టైంలో మీరు పడ్డ కష్టం, మీరు వినిపించిన గలం, అది అసలు ఎప్పుడు మర్చిపోలేదు. ఎమ్మెల్యే అయినా కొనసాగిస్తూనే ఉన్నారు, సాంస్కృతిక చైర్మన్ క్యాబినెట్ రేంజ్లో ఇచ్చారు, అప్పుడు కొనసాగిస్తూనే ఉన్నారు, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎందుకు అంటే పట్టు వదలని విక్రమార్కుల్లాగా అది పట్టుకొని అలానే ఉండిపోయిందంటే ఆ సెంటిమెంటు, ఆ తెలంగాణ, అది మర్చిపోతే నన్ను మర్చిపోతారన్న భయం ఇవన్నీ ఉన్నాయా మీలో ఏమన్నా? ఒకటి రోషన్, మొదటి నుంచి కూడా నేను ఎక్కడి నుంచి మొదలైన జీవితము ఎట్లయితే కొనసాగిందో అలా ఉండడం ఇష్టం. నేను నాలాగా ఉండడం ఇష్టం. నాకు ఆర్భాటాలు, హంగులు, లేని పెట్టుకోవడాలు ఇవన్నీ నేను పెద్దగా ఇష్టపడను. ఎందుకనంటే పెట్టుకునే ఎప్పటికైనా రాలిపోతాయి, అవి ఎప్పటికైనా వెళ్ళిపోతాయి. అది వెళ్ళిపోయిన రోజున ఇవన్నీ మాజీ ఎమ్మెల్యే లాగా ఎమ్మెల్యే ఏముంది, మనదా ప్రజలు ఇచ్చారు. నాకు 10 సంవత్సరాలు ఒక పాట కానీ గోచిగొంగడు పెట్టుకొని పుడితొక్కడి సత్యరెండు రాజనవో రాజన ఎత్తుకో తెలంగాణ జెండా అంటే నాతోని లక్షలాది గొంతులు నినదించినాయి. నా పాట కోరస్ పాడినాయి, లక్షలాది చేతులు పిడికిలెత్తినాయి నాతో పాటుగా. అట్లాగే ఆ ప్రేమలో అభిమానంతో నన్ను 2 సార్లు ఎమ్మెల్యేని చేసిరు. అంటే నేనేమంటున్నా, 2 సార్లు ఎమ్మెల్యేని వాళ్ళు చేసిరు. కాబట్టి నేను వాళ్ళకు నచ్చే విధంగా వాళ్ళలో ఒకనిగా ఉండడమే నాకు ఇష్టం ఉంటుంది తప్ప అరే ఈయన ఎమ్మెల్యేనా అంటారు నన్ను. నేను పెద్దగా అవన్నీ కట్అవుట్ చూసా అట్లా చూసేసి నిజంగానే అవే అంటారు కొంతమంది. అంటే నేను ఇట్లా ఎమ్మెల్యే అనగానే అంగు ఆర్భాటాలు, ఇట్లా పెద్ద హైటు, పర్సనాలిటీలు, హంగామలు, గన్మెలు ఇవన్నీ ఉన్నాయి కదా. నేను చాలా చాలా సింపుల్గా ఉంటాను. నేను సింపుల్గా అంటే నేను ఎట్లున్నానో గట్లనే ఉన్నా, ఉద్యోగంలో ఎట్లా ఉన్నానో గట్లనే ఉన్నా, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎట్లా ఉన్నానో గట్లనే ఉన్నా, ఎమ్మెల్యేగిరి పోయిన తర్వాత ఎట్లా ఉన్నానో గట్లనే ఉన్నాను. నేను నాలాగానే ఉన్నాను కాబట్టి చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నా. ఓకే, సో ఇప్పుడు మీ పాటతో ఆటతో అయినా మానుకొండూరు అంటే అసలు మీకు సంబంధం లేదు, మీది ఎక్కడో సిద్దిపేట సైడ్ కదా. మానుకొండూరులో 2 సార్లు ఘన విజయం సాధించారు. అంటే 1-2 జరిగినాయి. వాస్తవంగా ఏంటంటే సంబంధాలు అంటే ఉద్యమ సంబంధాలు ఉన్నాయి. అదే తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాలు అప్పుడు ప్రతి పల్లెలో నేను పాట పాడిన, ప్రతి ఊరికి నా పాట వెళ్ళిపోయింది, ప్రతి ఊరిలో నేను ధూమ్ధాం చేసిన. అట్లా నేను తెలియనంటి జనాలు ఎవరు లేరు. నేను వెళ్ళినప్పుడు నన్ను చూడడానికి కోసం జనాలు వచ్చేటోళ్ళు. అబ్బా పాటలు పాడిన రసమయాన్ని వస్తున్నా అని పాటలు పాడేటోళ్ళు వచ్చేటోళ్ళు. నా కోసం నన్ను చూడడానికి వచ్చేటోళ్ళు. నేను పాడితే కన్నీళ్ళు పెట్టినటువంటి ప్రజలు ఉండేవాళ్ళు. నేను తెలంగాణ ఉద్యమంలో అనేక పాటలు పాడిన కదా. ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ, బతుకు బారా మాయ సేత ఘోర మాయ, చేసేదేమీ లేక సంచారం పోతున్నా, బతుకు తెరువు కానీ అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ అంటే బొంబాయి పోయిన బిడ్డలను తలుసుకొని తల్లులు నేనేడిస్తే ఏడిచిరు, నేను నవ్వితే నవ్విరు, నేను గర్జిస్తే గర్జించిరు, మనం పరిగెడదామంటే పరిగెడదామా అన్నంతగా నన్ను ఇష్టపడ్డారు జనాలు. అంటే ప్రపంచంలో నేనే పెద్ద గాయకున్నానని నేను చెప్పుకోవట్లేదు. నా ఆశయం చాలా గొప్పది, నా ఆశయం ప్రజల ఆశయం కాబట్టి నన్ను ఓన్ చేసుకోగలిగారు. ఓకే, అట్లా నేను మానకొండూరు వెళ్ళినా కూడా సొంత బిడ్డలాగానే చూసుకున్నారు. నేను కూడా వాళ్ళకు సొంత బిడ్డలాగానే పెరిగిన. నేను ఈ చిన్నప్పటి నుంచే ఉంది ఈ పాటలు పాడే కల్చర్ ఇదంతా, అంటే మీ కుటుంబ నేపథ్యం అలాంటిదా? ఇప్పుడు 2 రోజులు పెరిగినది అంటే ఇప్పుడు దళిత కుటుంబాలు మామూలుగా ఇప్పుడు మీరు చూడండి, గద్దరన్న మొదలు పెట్టుకుంటే గోరెటెంకన్న కావచ్చు, జయరాజ్ అన్న కావచ్చు, గూడు అంజన్న కావచ్చు, అందశ్రీ కావచ్చు, దయనర్సింగ్ కావచ్చు, ఇంకా అనేక మంది వీళ్ళంతా దళిత కవులే, అంతా దళిత వాడలలో పుట్టినోళ్ళు. సహజంగా వీళ్ళకే ఎందుకు వచ్చిందంటే వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు అందులో ఆ సాంస్కృతికంలో భాగమైపోయినారు. పాటలో భాగమయ్యారు, ఆటలో భాగమైపోతారు. నాన్న డప్పు కొడుతూ ఉంటారు, మనకు డప్పు అనుకోకుండా ఆ జన్యుపరంగా డప్పు వస్తూ ఉంటుంది, నాన్న భాగవతులు ఆడుతూ ఉంటాడు, మనం కూడా ఇంట్లో పాడుతూ ఉంటాం. మనకు తెలియకుండానే ఆ పాటలో ఒక భాగం అయిపోయిన వాళ్ళు. తర్వాత మా ఇళ్ళల్లో ఏ పండుగలైనా, పబ్బమైనా, పెళ్ళి అయినా, సావొచ్చిన పాటతోనే ఓదార్పు కదా. లగ్గాలైతే పాటలు పాడుకునేటోళ్ళు, సావులైతే పాటలు పాడుకునేటోళ్ళు, రాత్రి అయితే భాగవతాలు ఆడుకునేటోళ్ళు. ప్రతిరోజు పాటతోనే జీవితం కదా. బాధను పంచుకోవాలన్న పాటనే, ఓదార్పు ఏది పేదోళ్లకు పాట. ఇప్పుడు ఏటికేతం పెట్టి 8 పుట్లు పండించి ఎన్నడూ మెతికెరు గారన్నా, నేను గంజిలో మెతికెరు గారన్నా, నాదేటి బతకాయరన్నా, నేను నాడే సావకపోతీరన్నా, కాల్చేయి గడుకొని కట మీద కూర్చుంటే కాకి దన్ని పోయారన్నా, కాకి దంతే దన్నింది, కాకి పిల్ల దన్నిపోయింది, అమ్మ ఏం బతుకున్నాదాన్ని.
అంటే ఇంత పని చేసినా వేల కొల పుట్ల పంటలు తీసినా కూడా ఇక్కడ బువ్వలేదని చెప్పేసి బయట కనలే, తనను తాను ఓదార్చుకున్నాడు. తన బతుకు మీద దాన్నే ఓదార్చుకున్నటువంటి జీవితాల నుంచి వచ్చిన వాళ్ళం కదా మేము. అందుకే పాట మాకు తెలియకుండానే పాటలో భాగం అయిపోయినాం మేము. ఓకే, ఎక్కువ గద్దరన్న పాటలు వినా లేదా గద్దర్ అన్నది ఇంకా గోరెటెంక అన్నది నేను తెలంగాణ ఉద్యమం వచ్చేదాకా గోరెటెంక అన్న పాటకు నాకు సంబంధం లేదు. ఓకే, గద్దరన్న పాటలు కూడా తెలంగాణ పాటలు కాదు, విప్లవాల పాటలు. అంటే చిన్నప్పుడు ఆ ఊర్లలో దొరతనాలు, భూస్వాములు, తెలంగాణ అంతా కూడా అదే కదా, నక్సల్ నేపథ్యంతో వచ్చినాయి కదా, తిరుగుబాటుతో వచ్చినాయి కదా, గిరాయిపల్లి, అమరత్వం, ఎన్కౌంటర్ నుంచి అప్పటి నుంచి ఆ పాటలు వినే విధానం నుంచి అదొక రకమైన పాట. మిగతా అన్ని ఊర్లలో భాగవతాల పాటలు, చిరుతల రామాయణాలు రామచంద్రుడనురా రాజీవనేత్రుడని శ్యామల వర్ణుడ రామచంద్రుడనురా భూమింద శరథ నందరుడను నే వనజ కుమారుల గోచితిరా రామచంద్ర, ఇట్లా చిన్నప్పుడు చిరుతల రామాయణాలు, భాగవతాలు, ఇవన్నీ అంటే అనేకమైనటువంటి పాటల నేపథ్యంతో పాటు నేను జానపదాలు, ఎక్కువ జానపదాలతో పెరిగిన వాడిని. గద్దరన్న వచ్చిన తర్వాత గద్దరన్న పాడినటువంటి కొన్ని పాటలను నేను పాడేది స్కూల్ డేస్లో 7th, 8th, 9th వరకు, 10th వరకు నేను ఆ పాటలు పాడుకునేది. 10th ఇంటర్మీడియట్లో దుబ్బాకలో కాలేజీలో నేను చైర్మన్గా గెలిచిన మొట్టమొదటిసారిగా. 89 కాలంలో ఒక ఆర్ఎస్సి ఫ్యానల్ నుంచి, రాడికల్ విద్యార్థి సంఘం నుంచి నేను అధ్యక్షునైనా. అప్పుడు నేను సంజీవ్, ఇప్పుడు మన లొంగిపోయిన సంజీవ్, ఇది చిన్నగా ఉన్నప్పుడు అక్కడ ప్రోగ్రామ్ పెట్టించినాం. దుబ్బాకల కాలేజీగా చైర్మన్గా పనిచేసిన నేను. అక్కడ నుంచి నేను సీకేఎం కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేసిన, తర్వాత వచ్చేసి సిద్దిపేటలో చదువుకున్నా. నా నేపథ్యానికి కొంచెం విప్లవాలకు కొంచెం సంబంధాలు ఉండేవి. అన్నలతో కూడా పరిచయాలు బాగుండేవి మీకు? తిరిగాం. ఎందుకు, అప్పుడు నక్సల్స్ తో మంచి పరిచయాలు ఉండేవి, వాళ్ళతో పాటు తిరిగే వాళ్ళు. మంచి పరిచయాలు అంటే అడవులకు వెళ్ళి ఆయుధాలు పట్టమని మేమేం పోరాటం చేయలేదు. అన్నలు ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ప్రేమతో అన్నం పెట్టినాం. ఏదైనా పని చేశారు అనుకో చేసేవాళ్ళని. ఇప్పుడు శాఖమూరి అప్పారావు గారు చనిపోయారు కదా, మా ఇంట్లో ఉండేవాడు, రావురుకల్లో మా ఇంట్లో ఉండేవాడు వచ్చి. నేను చిన్నపిల్లగాను అప్పుడు 7th క్లాసు. ఆయన ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి పోవాలంటే నాకు సీట్ ఎక్కి తొక్కరాదు. నన్ను వెనక కూర్చున్న పెట్టుకొని వాళ్ళు తొక్కుకుంటూ పోయి ఆ రాత్రిలో వాళ్ళు ఒడిదిన తర్వాత మళ్ళీ ఎన్నెలో నేను ఇట్లా కాంచదొక్కడు ఉంటుంది కదా కింద, ఇట్లా పట్టుకొని తొక్కరా, దాన్ని పట్టుకొని మళ్ళీ మా ఊరికి వచ్చేది. అంటే గంత చిన్నపిల్లగాను అప్పటి నుంచి వాళ్ళకు నేను ఇట్లా ఈ ఊర్లో కానీ ఆ ఊర్లో కానీ పోయేటప్పుడు ఇట్లాంటి సహకారం అందించారు. వాళ్ళ ప్రమేయం ఏం పడలేదా మీ మీద అసలుకి? ఎందుకు అన్నల ప్రమేయం ఉన్నది, అన్నలు ఏమున్నది? ఇప్పుడు అన్నల ప్రమేయం ఉంది కాబట్టి ఇలా ప్రజల గోసల గురించి మాట్లాడుతున్నాం, ప్రజల గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణ వచ్చారు, ఓకేలే, సాంస్కృతిక ఉద్యమం పట్టాలి, అడవుల్లోకి పోవాలి, లేదు అట్లా ప్రజా సమస్య. నాకు అట్లా లేకు, నాకు బాగా చదువుకోవాలనే కోరిక ఉండేది. ఎందుకంటే చదువు లేదు నాతోనే. మా ఊర్లో రావురుకుల సిద్దిపేట మండలము, మా పక్క ఊరే కేసీఆర్ సార్ది. నాకు చదువుకోవాలనేది బాగా కోరిక ఉండేది రోషన్. ఎందుకు చదువు అని అంటే ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు, ఆస్తులు లేవు. చదువు మనకు జీవితం. చదువుకుంటే ఫలానా ఆయన చదువుకొని బిడ్డ, మా ఊర్లో కానీ బ్యాంక్ ఆఫీసర్ అయితే అరే అట్లా అవుతావురా బిడ్డ, చదువుకుంటే పోలీసు అవుతావు, చదువుకుంటే పెద్దోనివి అవుతావు, చదువుకుంటే కొలువు వస్తుంది బిడ్డ, సార్ చెప్పి టీచర్ అవుతావు బిడ్డ అని చెప్పేది మా అమ్మ. కాబట్టి ఆ చదువు మీద విపరీతమైన మమకారం పెంచుకున్నాను నేను. ఒక 3 సంవత్సరాలు మా అన్న లేకుండా జీతం ఉన్నా, నేను పటేల్ దగ్గర జీతం ఉన్న, చదువు వదిలేసి ఆ 3 సంవత్సరాలలో విలవిలలాడిపోయేటని మళ్ళీ వచ్చి హాస్టల్లో చదువుకున్నాను. ఏం పని చేసేవాళ్ళు పటేల్ దగ్గర? జీతంలో మామూలుగా ఏముంటాయి, గొడ్లం గాయడం, అవి ఇవి అంతే. గొడ్లం గాయడం, పశువులం గాయడం, చిన్నపిల్లని కదా. అట్లా 3వ తరగతి 1 సంవత్సరం వదిలేసి అది చేసిన తర్వాత మళ్ళీ వచ్చి హాస్టల్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి నా విద్యా యాత్ర మొదలైందంటే డిగ్రీ, బీఈడి, టీచర్ వరకు కూడా మళ్ళీ వెనక వదిలే అన్నిట్లలో పాస్ అవ్వకుంటూ వచ్చేసి నేను మంచి క్లాస్ కొట్టేసిన నేను. అట్లా కసి, ఎస్, ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి కన్నా కూడా చదువుకోవాలని బాగా కోరిక. ఏది ఉంటుంది ఇప్పుడు మనకి ఏముంటుంది చెప్పు, మనకు రెక్కల కష్టం మీదనే బతకటోళ్ళు తప్ప ఆస్తులు ఉండి బాగా వ్యవసాయాల కుటుంబాలు కావు కదా, వ్యవసాయ కూలీల కుటుంబాలు కాబట్టి నాకు అట్లా బాగా ఉండేది. నాకు ఒక క్రమంకి వచ్చింది, ఇంటర్మీడియట్ కాడికి వచ్చేసరికి 10th వచ్చేసరికి నాకు సంపాదనలో వచ్చేసిన నేను. మా ఊర్లో మా ఎస్ ప్రభాకర్ అని ఒక ఆయన చనిపోయాడు, రేడియోలలో పాటలు పాడేది, రేడియోలలో పాట పాడేది అన్న. అప్పుడు ఆయన ఫేమస్, ఆయన సిద్దిపేట చీరగట్టి సిరిసిల్లా రైకదొడిగి చిత్రంగానే ఉంటే చూడలేనే చిన్నదానా నా ఎంట నువ్వు రాయే చిన్నదాన రంగమ్మ కోమ్రెల్లి జాతరలో మల్లన్న గుడికాడ మన మాట కలిసిందని ఫేమస్ ఉండే ప్రభాకర్ అన్న. అయినా అప్పుడు నన్ను కూడా అరే నువ్వు కూడా రారా అన్న ఆడిషన్ ఇప్పించిండు.
అప్పుడు రేడియో స్టేషన్లో నాకు తెలియదు అసలు రేడియోలో మనుషులు కూర్చుని పాడతారేమో అనుకున్నంత ఈ బ్రహ్మ కదా, అప్పుడు తెలియదు కదా మనకి, ఏం తెలుసు అరే ఇంట్లో మనుషులు కూర్చుని పాటలు పాడుతున్నారు అంటే ఇట్లా శాటిలైట్ ఇవన్నీ తెలియదు కదా. అప్పుడు ఆయన నన్ను తీసుకెళ్ళి రేడియోలో నాకు కూడా ఆడిషన్ ఇప్పించేసి, ఆయన ఏ గ్రేడ్ ఆర్టిస్టు, అప్పుడు నేను బి గ్రేడ్ ఆర్టిస్టు. అప్పుడు నేను పాటలు పాడితే నాకు 370 రూపాయలు. అప్పుడు నేను జానపదాలు పాడేది దానిలో. అప్పుడు ఈ పాడి పంట కార్యక్రమము, ఇప్పుడు ఇలా శుక్రవారం జానపద గీతాలు, పల్లె పాటలు అనొచ్చు కదా. అప్పుడు శుక్రవారము జానపద గీతాలు వచ్చినప్పుడు ఒక 3 పాటలు నాకు పాడితే 370 రూపాయలు. అట్లా మొదటిసారి పాటతోనే సంపాదన మొదలైంది జానపదాలతోని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.